వర్మ ఇంట్లో భారీ మొత్తంలో బయటపడిన నోట్ల కట్టల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. అలాగే యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణను త్రిసభ్య కమిటీ వేగవంతం చేయనుంది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీ మొత్తంలో బయటపడిన నోట్ల కట్టల వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానంపై 146 మంది ఎంపీలు సంతకం చేయగా దానిని తాజాగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. మరోవైపు జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ త్రిసభ్య కమిటీలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీహస్తవ, న్యాయవాది బివి ఆచార్య సభ్యులుగా ఉన్నారు. తాము ఏర్పరిచిన కమిటీ వీలైనంత త్వరగా తన నివేదిక సమర్పిస్తుందని, అది అందే వరకు ఈ ప్రతిపాదన పెండింగ్ లో ఉంటుంది అని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. దీంతో జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై త్రిసభ్య కమిటీ విచారణను వేగవంతం చేయనుంది. ఒక న్యాయమూర్తిని పదవి నుంచి అభిశంసన చేయడానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 ప్రకారం వీలుంటుంది. అంతేకాదు, దీని ప్రకారం లోక్సభ ఏర్పాటు చేసి కమిటీకి సాక్షులను పిలిచి వారిని ప్రశ్నించే అధికారం ఉంటుంది. సదరు కమిటీ సాక్షులను విచారించి అన్ని అంశాలను పరిశీలించి తన తుది నివేదికను స్పీకర్కు అందిస్తుంది. స్పీకర్ సదరు నివేదికను లోక్సభ ముందు ఉంచుతారు. నివేదిక ప్రకారం సదరు న్యాయమూర్తి దోషి అని ఒకవేళ తేలితే అప్పుడు న్యాయమూర్తి అభిశంసనపై ముందుగా ఒక లోక్సభలో మీటింగ్ నిర్వహిస్తారు. అక్కడ అది ఆమోదం పొందితే రెండో సభలోనూ దానిని ఓటింగ్ కు పెడతారు. నిబంధనల ప్రకారం న్యాయమూర్తిని అభిశంసించాలంటే లోక్సభ, రాజ్యసభ రెండిట్లోనూ హాజరయ్యి ఓటు వేసిన వారిలో కనీసం 3/2 మంది అభిశంసనకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జస్టిస్ వర్మ అభిశంసన విషయంలో అధికార ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు విపక్షాలు కూడా ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి. ఈ పరిస్థితిలో జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన ప్రక్రియ సజావుగా సాగుతుందని అంతా భావిస్తున్నారు. ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో ఈ ఏడాది మార్చి 14న అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో భారీ మొత్తంలో కాలిన కరెన్సీ నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. ఈ ఘటన అనంతరం మార్చి 28న సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసి ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించవద్దని సూచించింది. నోట్ల కట్టల ఘటనపై సుప్రీంకోర్టు 3 న్యాయమూర్తులతో విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ తగు విచారణ జరిపి నివేదిక సమర్పించింది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో డబ్బు బయటపడిన మాట వాస్తవమేనని త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. నోట్ల కట్టల ఘటనపై సుప్రీంకోర్టు 3 న్యాయమూర్తులతో నియమించిన విచారణ కమిటీ దాదాపు 50 మంది సాక్షుల వాగ్మూలాలను సేకరించింది. ఇందులో జస్టిస్ వర్మ కుమార్తె, ఢిల్లీ పోలీస్ కమిషన్ సంజయ్ అరోరా, ఢిల్లీ అగ్నిమాపక దళం చీఫ్ అతుల్ గార్గ్ల వాగ్మూలాన్ని నమోదు చేసింది. నోట్ల కట్టలున్న స్టోర్ రూమ్ నియంత్రణ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జస్టిస్ వర్మ లేదా అతని కుటుంబ సభ్యుల ఆధీనంలోనే ఉందని 3 న్యాయమూర్తుల కమిటీ పేర్కొంది. దీనికి సంబంధించిన బలమైన ఆధారాలు ఉన్నట్లు ఆ కమిటీ వెల్లడించింది. అసలు ఈ నోట్లను జస్టిస్ వర్మ లేదా ఆయన కుటుంబ సభ్యుల స్టోర్ రూమ్ లో ఉంచడం అనుమానాస్పదంగా ఉందని విచారణ కమిటీ అభిప్రాయపడింది. కాలిపోయిన నోట్లు చిన్న నోట్లు లేదా తక్కువ మొత్తం కాదని వెల్లడించింది. అలహాబాద్ హైకోర్టు జస్టిస్ గా ఉన్న వర్మను విధుల నుంచి తొలగించడానికి ఈ ఆధారాలు సరిపోతాయని విచారణ కమిటీ అభిప్రాయపడింది. ఈ కమిటీ నివేదికను పరిశీలించిన తర్వాత అప్పటి సీజే సంజీవ్ ఖన్నా జస్టిస్ యశ్వంత్ వర్మను స్వచ్ఛందంగా రాజీనామా చేయమని కోరారు. అయితే జస్టిస్ యశ్వంత్ వర్మ దానికి నిరాకరించారు. దీంతో కమిటీ నివేదికను ప్రధానమంత్రి, రాష్ట్రపతికి పంపి అభిశంసన ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా సీజేఐ సిఫారసు చేశారు.
తనపై అభిశంసన చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ తర్వాత జస్టిస్ వర్మ దీనిని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన అంశం పార్లమెంటు ముందుకు వచ్చింది. తాజాగా జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించడంతో పాటు ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించారు. దీంతో జస్టిస్ వర్మ చుట్టూ క్రమంగా ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది.